మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ 2020 సంవత్సరం అయిపోయింది. 2026 ఆంగ్ల సంవత్సరం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరికి ఉండేదే తమ రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందని. సో ముఖ్యంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ ఇయర్ లో ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? తప్పకుండా అమ్మ. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఫలితాలు మనం తీసుకుంటే ఉగాది నుంచి వీళ్ళ ఫలితాలు మనం తప్పకుండా అన్ని చెప్దాం. అయితే ఏంటంటే ఈ ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు ఎప్పుడు కూడా ఏంటంటే మనకు విశ్వాసనామ సంవత్సరం ఉంటుంది ఇంకా. సో కానీ చాలా మంది ఏంటంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలని ఆలోచన ఎక్కువగా ఉంటుంది కనుక చెప్తున్నాం మనం. ఇది దీంట్లో మనం తీసుకోవాల్సిన ఏంటంటే గ్రహాలు పెద్దగా ఏం మార్పు లేదు ఈ సంవత్సరం. జనవరిలో మార్పు అనేది మనకి ఏ గ్రహాలకు మారవట్లేదు. రాహు అదే సేమ్ ప్లేస్లో ఉన్నారు. శనేశ్వరుడు ఒకడు వక్రగతి నుంచి నార్మల్ స్థితికి వచ్చాడు ఆయన. అంతే తప్ప రాహుకి ఇద్దరు సమానం అన్న ఆపోజిట్ ప్లేస్లో సేమ్ అలాగే ఉన్నారు. అంటే కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతువు, గురువు అతిచార యోగంలో కర్కాటక రాశిలోకి ఉన్నారు. వీళ్ళు ఈ రాశి యొక్క ప్రభావాలు దీనికి మాత్రం ఎటువంటి ఫలితాలు ఇస్తాయంటే అన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తారు వీళ్ళు. ఎందుకంటే ఇక్కడ గురువు భాగ్యస్థానంలో అనిపించినప్పటికీ కూడా వీళ్ళకి భాగ్యస్థానంలో గురువు ఉండడం వల్ల వీళ్ళకి ఒక అదృష్టం ఏంటి అంటే పితృదేవతల ఒక అనుగ్రహం కలిగి సంతాన భాగ్యం లేని వాళ్ళకి ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఇది పెద్ద శుభవార్త వీళ్ళకి. ఎంత మంచి శుభవార్త అంటే ఇంకా సంతాన భాగ్యమే రాదేమో, సంతానం కలిగే అవకాశం అంటే ఇంట్లో సంతానం, సత్సంతానం యోగం, అలాంటి యోగాలు కలిసే యోగం. తర్వాత వివాహాలు అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఈ సంవత్సరంలో ఉంది. ఇంకా మిగతా ఎవరికి ఇంకా అంటే విద్యార్థులకి కాస్త కొత్త కొత్త చదువులు చదవాలనుకున్న వాళ్ళకి, అంటే కొత్త ప్రొఫెషనల్గా నేను ఎదగాలి, నేను ఈ ప్రొఫెషన్ ఈ రంగంలో నేను సాధిద్దాం అనుకుంటున్నాను, నాకు ఎప్పుడు ర్యాంక్ రాకుండా ఒక 5%, 5% తగ్గిపోతుంది అని అనుకునే వాళ్ళకి ఆ పర్సంటేజ్ అనేది ఎక్కువ వచ్చి వీళ్ళు పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో విద్యార్థులకి అనుకూలంగా ఉంది. తర్వాత సంతాన భాగ్యం అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి ఇద్దరు కలిసి అన్యోన్య దాంపత్య జీవితానికి అనుకూలంగా కనిపిస్తుంది. ఇవి అన్ని అనుకూలంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంది. ప్రజాసేవ చేద్దాం అనుకునే వాళ్ళకి, ఇప్పుడు రాజకీయం అనగానే ఏంటంటే సంపాదిద్దాం అనుకునే వాళ్ళకి కష్టంగానే ఉంది. లేదు నేను ప్రజా సేవ చేయాలి, ఖచ్చితంగా ప్రజలకు నేను ఏదో ఒకటి, నేను నా స్టాంప్ అనేది ఉండాలి వీళ్ళకి, నేను ఇవన్నీ చేసి పెట్టాలి, ఈ సేవలన్నీ చేయాలి వీళ్ళకి అని ఎవరైతే బాగా ఎప్పటి నుంచో అంటే పార్టీలో ఉండి సేవ చేస్తూ ఉంటారు కొంతమంది, బ్యాక్ ఎండ్లో ఉండిపోతారు వాళ్ళు. ఆ బ్యాక్ ఎండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఈ సంవత్సరం వాళ్ళకి ఎక్కువగా ఉంది. అంటే ఎన్నో ఏళ్ళ నుంచి పదవి స్థానం ఇవ్వకుండా వాళ్ళు అలా వెనక్కి పెట్టే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం ఫలితాలు ఇవి కనిపిస్తున్నాయి. ఇక మిగతా విషయంలో, వ్యాపార విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ పర్సనల్ జాతకాలు చూపించుకోవాలి. ఈ సంవత్సరం వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయని చూపించుకొని దాని ప్రకారంగా వాళ్ళు అడుగులు వేస్తే మంచిది. ఎందుకంటే ఏ వ్యాపారమైనా సరే, కొత్త వ్యాపారాలు ఏమైనా మొదలు పెట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ జాతకాలు చూపించుకోవాల్సిందే. చూపించుకోకుండా వెళ్ళి చేసేసుకుందాం అంటే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి అర్ధాష్టమ శని తగ్గిపోయిన అర్ధాష్టమ రాహు ఉన్నాడుగా. అందువల్ల ఏంటంటే ఇది నాకు బ్రహ్మాండంగా అయిపోతుంది, నాకు అనిపిస్తుంది, ఆ మనసుకు తెలుస్తుంది అని ఒక ఫీలింగ్లో పాజిటివ్ ఫీలింగ్ అనుకున్నది నెగిటివ్లోకి వెళ్తారు. చూడడానికి పాజిటివ్ అనిపిస్తుంది, ఎందుకంటే రాహు అలా మాయ చేస్తాడు. ఎప్పుడు కూడా మనిషిని మాయ చేస్తానో ఆయన ముందుంటాడు. ఎంత మాయ అంటే అసలు రేపటికల్లా నేను కోటీశ్వరుని అయిపోతాను అంత మాయ తీసుకెళ్ళిపోతాడు ఆయన. అంత లెవెల్ తీసుకెళ్ళి కింద పడేస్తుంటాడు. అందుకని ఈ మాయ నుంచి మనం బయటపడాలి ఖచ్చితంగా. అది మన వల్ల కాదు. మన అతి అంటే పెద్ద పెద్ద వాళ్ళ ఎంతో జపం తపస్సు చేసిన వాళ్ళ స్వామీజీలకు కూడా ఆ మాయ నుంచి బయటపడ కష్టపడుతుంది. ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా ఇబ్బంది. అందుకని ఏంటంటే కాస్తంత జాతకాలు చూపించుకొని ఈ సంవత్సరం ఇవి చేయొచ్చా చేయకూడదా అని నిర్ణయం తీసుకొని వెళ్ళడమే చాలా చాలా ముఖ్యము వృశ్చిక రాశి వాళ్ళకి. అలాగే కొత్త ఉద్యోగాల కోసం అని ఉన్న ఉద్యోగాలు వదిలేస్తే మాత్రం ఉద్యోగం రాదు. ఉద్యోగం వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినా సరే ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళాక ఇంకా కష్టమే ఉంటుంది తప్ప అదేం సుఖంగా సంతోషంగా ఉండదు. అందుకని ప్రతిదీ ఒకసారి పర్సనల్ చార్ట్ని అనాలిసిస్ చేసుకుని వాళ్ళు మా జాతకం ఇది ఎలా ఉంది కనుక్కొని దాని ప్రకారం అడుగులు వేయడమే ఉత్తమమైన ఫలితాలు. ఇది వృశ్చిక రాశి వాళ్ళ ఫలితాలమ్మా. అమ్మ, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదో వివాహ యోగం ఉందంటారా మరి ఈ ఇయర్లో? ఉంది కదా, మన స్టార్టింగ్ అంది మీకు చెప్పింది. ఈ సంవత్సరం జరిగే మంచి మంచి శుభవార్తలు ఎవరికంటే వివాహం కాని వాళ్ళకి వివాహము, సంతానం కావాల్సిన సంతాన భాగ్యము, తర్వాత విద్యార్థులకి వీళ్ళ ముగ్గురికి అనుకూలంగా ఉంది. మిగతా అందరికీ ప్రతికూలంగా ఉన్నాయి. సో ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ప్రతికూలంగా ఉంది. కష్టమైన పనులే ఉన్నాయి. ఎందుకంటే గోచారీత్యా గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనకి అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి. గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు అన్ని కష్టంగా మారుతాయి.
ప్రతి ఒక్క పని కష్టంగానే ఉంటుంది. సో వీళ్ళు ఈ సంవత్సరంలో వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే పితృదేవతల యొక్క అనుగ్రహం కావాలి ఖచ్చితంగా. అంటే వీళ్ళు గోసేవ చేయడము, అన్నదానం చేయడము, ఏదైనా సేవా కార్యక్రమంలో ఉండటము, నిరంతరం ఏదో ఒక సేవ చేస్తూ ఉండడం. ఇప్పుడు కొంతమంది మంచినీళ్ళు పంచుతూ ఉంటారు, అలా చేయడము, కొంత బట్టలు పంచుతుంటారు, కొందరు లేని వాళ్ళ పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, తర్వాత బట్టలు కొనిస్తుంటారు. ఇలాంటి పనుల్లో వీళ్ళు ఎక్కువగా చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా అంటే సేవ ఎక్కువగా చేయాలి, మిగతా అని తక్కువ చేయాలి. అప్పుడు వీళ్ళు బాగా కలిసి వస్తుంది. అమ్మ ముఖ్యంగా ఇట్లాంటి సేవలు చేసేటప్పుడు మనం అమావాస్య తిథులు అని అంటాం కదా, సో ఇట్లాంటి తిథులు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా ఇట్లాంటి రోజులలో మనం ఇట్లాంటి దానాలు చేస్తే బాగుంటుందని. ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం ప్రతి నెల మనకు ఉంటుంది ఒక్కొక్క తిథి రోజున. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఏ రోజైనా వాళ్ళు సంపాదించిన దాంట్లో ఈ సంవత్సరం అంతా అంటే వృశ్చిక రాశి వాళ్ళు అందరూ వినండి, ఈ సంవత్సరం మీరు సంపాదించిన దాంట్లో 10% పక్కన పెట్టుకోండి. ఈ 10%లో దేవుడు ఒక దర్శనాలకి, తర్వాత అన్నదాన సేవలకి, అంటే ఉచిత సేవలకి, ఏదో ఒక సేవకి ఇవ్వడం. ఒక అమ్మాయికి వివాహం కావట్లేదు, ఆ వివాహాన్ని సాయం చేయడం. మీకు ఎంత తోస్తే అంతే ఇవ్వండి, ఇంత నాకు అంతేగాని లోపత్వం చూపించకూడదు. ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదించే అతను నాకు 500 నాకు నేను ఇవ్వగలని చెప్పి ఇస్తే ఇది సేవ కింద రాదు. అదేమవుతుంది మనకి, అది చార్టీ కింద రాదు. ఏమవుతుంది, అడుక్కునే వాళ్ళకి వేసినట్టు వస్తుంది. మనం అనుకునే వాళ్ళకి వేయకూడదు అండి. ఎవరికైనా సాయం చేయాలి. ఈ సంవత్సరం వీళ్ళు ఎవరికి సాయం చేస్తారో 100 రెట్లు ఫలితం వస్తుంది. ఎంత సాయం చేస్తే దానికి రెట్టింపు వస్తుంది. సాయం అనేది ఎప్పుడు కూడా లోభత్వం చూపించుకొని చేస్తేనే వస్తుంది. మనస్ఫూర్తిగా అమ్మో ఇంత ఎవరిస్తారు, ఇంత సాయం ఎవరు చేస్తారో నేను చేయలేను అని అనుకోకూడదు. చేస్తే అనుకూలంగా వీళ్ళకి మారుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం 9th హౌస్లో గురువు ఉండడం వల్ల పితృదేవతలకు అనుగ్రహం ఉంటుంది. పితృదేవతలు అంటే ఏంటంటే మనకి మన తరాల్లో మన పెద్దవాళ్ళు ఎవరైతే చనిపోయి ఏదో ఒక కోరికలతోటో, లేకపోతే ఏదో ఒక బాధతోటో, ఏదో ఒక వాంఛతోటో చనిపోయి ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే పితృలోకంలో పైన ఒక లోకం ఉంటుంది వాళ్ళకి. ఆ లోకంలో ఏంటంటే మీ వాళ్ళు ఎవరైనా ఏదైనా సేవ చేస్తే మీకు అది వస్తుంది. కొంతమంది అకాల మరణాలు జరుగుతుంటాయి. కొంతమందికి ఏంటంటే కొడుకులు ఉండరు, కూతుళ్ళే ఉంటారు, సరిగా కార్యక్రమాలు జరగవు వాళ్ళకి. చాలామంది ఏంటంటే ఇప్పుడు బ్రాహ్మణులతో చేపించేస్తుంటారు, వాళ్ళు సరిగా చేయరు. వాళ్ళు ఏంటంటే ఆ సమయానికి ఏదో వాళ్ళ ముందు ఏదో 2-3 మంత్రాలు చదివి ఏదో చేసామని చేస్తారని అది కూడా సరిగా ఎడదు వాళ్ళకి. అలాగా ఉన్న వాళ్ళందరూ కూడా పైన ఉంటారు. అయితే ఆ వంశంలో ఎవరో ఒకరు వచ్చి మాకు నీళ్లు పోయకపోతారా ఏదో చూస్తుంటారు. అంటే ఇప్పుడు ఎవరో తాత అనుకోండి, ఏదో 4 ఫాదర్స్, తర్వాత 5 ఫాదర్స్, అలా మొత్తం ఆ ఇంటి వంశాన్ని చూస్తుంటారు వాళ్ళు. ఎవరో ఒకరు ఉత్తములు రాడా మా వంశానికి, ఆయన ఈ కార్యక్రమాలన్నీ చేయడా, మేము ఉత్తమ లోకాలకు వెళ్ళామా, అలా ఉత్తమ లోకాలకు వాళ్ళు వెళ్తే మనకు ఆశీర్వదిస్తారు. వాళ్ళు ఆశీర్వదిస్తే ఏంటంటే పితృదేవతలకు అనుగ్రహం మనకు ఉంటే ఏమవుతుంది అంటే మన ఆస్తులు నిలబడతాయి. చాలామంది ఏంటంటే మేము బాగా సంపాదిస్తామండి కానీ ఒక ఇల్లు కొనుక్కోలేపాం, ఒక ఇల్లు కట్టుకోలేకపోయాం అని అంటుంటారు. ఎందుకంటే పితృదేవతలకు అనుగ్రహం లేకపోతే ఇల్లు కట్టుకోవడం అనేది జరగదు. ఆస్తులు నిలబడవు. చాలామంది మాకు బోళ్ళంత ఆస్తి ఉంది అంతా పోయిందండి అంటారు. ఆస్తులు నిలబడవు. వాళ్ళకు అనుగ్రహం ఉంటే మనకు ఆస్తి వస్తుంది. అందుకని వీళ్ళు ఏంటంటే ఈ సంవత్సరం అంతా ఎంత సంపాదిస్తారో దాంట్లో 10%, 5% దైవ దర్శనానికి, ఒక 5% చారిటీకి. ఇది ప్రతి నెల పెట్టాలి. పెట్టి ఖచ్చితంగా మీకు వచ్చిన ఆ అమౌంట్ని ఖచ్చితంగా చార్టీ చేసేలా మంత్ చేసి చూస్తే మీకు రిజల్ట్ ఎలా కనిపిస్తే చూస్తుంది. చాలా మంచి శుభవార్తలు, మంచి స్థాయికి వెళ్ళిన అవకాశాలు కనిపిస్తాయి. ఇది వీళ్ళు చేసుకోవాల్సింది. అమ్మ ఓవరాల్గా ఈ ఇయర్ మొత్తం బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేయమంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? మంగళవారం ఉపవాసం ఉండటము, గణపతి ఆరాధన చేయడము, గం గణపతి నమః అనే మంత్రాన్ని చదువుతూ కాణిపాకం వెళ్ళి రావడం కానీ, ఆయన వీళ్ళు గణపతి ఆలయానికి వెళ్ళడం కానీ, చాలా ఉన్నాయి గణపతి ఆలయాలు, క్షేత్రాలు మనకి. అలాంటి ఏదైనా దగ్గరున్న క్షేత్రాలకి వెళ్ళి వస్తే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. కాణిపాక గణపతి మనకి ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా అక్కడ పని అయిపోతుంది అంటారు. అలాగే ఆయన వీళ్ళు గణపతి కొబ్బరికాయ కొట్టొస్తే ఖచ్చితంగా పని అయిపోతుంది, ఆయనకి నీ కొబ్బరికాయలన్నీ కొడుతుంటారంట. సో ఇలా మనకి చాలా గణపతులు ఉన్నారు మనకి. ఏ క్షేత్రంగా వెళ్ళి దర్శనం చేసుకొని రావడం. దగ్గర ఉన్న ఊళ్ళకి నెలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో ఖచ్చితంగా వెళ్ళాలి వీళ్ళు. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు. అమ్మ ఓవరాల్గా 2026లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీ మాత్రే నమః.